వెల్కమ్ టు ద మ్యాచ్ ప్రివ్యూ ఆఫ్ ముంబై వర్సెస్ రాజస్థాన్. దేవుడా, మళ్ళీ హార్దికేనా? ఇవాళ హార్దిక్ చేతిలో ముంబై గతేంటో. ఈ మ్యాచ్ ముంబై వాంఖేడే స్టేడియంలో జరగబోతుంది. లాస్ట్ 2 మ్యాచెస్ ముంబై ఓడిపోయింది. రాజస్థాన్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు. ఈ రోజు వీళ్ళ మధ్య జరిగే మ్యాచ్ ఎంత హోరాహోరీగా ఉంటుందో చూడాలి. ముంబై బోని కొడుతుందా లేదా రాజస్థాన్ హ్యాట్రిక్ చేస్తుందా? ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ 28 మ్యాచెస్ జరిగాయి. అందులో 15 మ్యాచెస్ ముంబై విన్ అయింది. ఆర్ఆర్ అయితే 12 మ్యాచెస్ తన ఖాతాలో వేసుకుంది. రిజల్ట్ రాలేని మ్యాచెస్ అయితే ఒకటి మాత్రమే. గ్రౌండ్ రిపోర్ట్ కి వస్తే టోటల్ 109 మ్యాచెస్ అయ్యాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు 50 మ్యాచెస్ విన్ చేశారు. చేస్ చేసి 59 మ్యాచెస్ అయితే విన్ చేశారు. యావరేజ్ స్కోర్ అయితే 169+ రన్స్. దీన్ని బట్టి చూస్తే చేస్ చేసిన మ్యాచెస్ లోనే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ముంబై ఇండియన్స్ టీమ్ లో చేంజెస్ అయితే ఏం లేవు. రోహిత్ శర్మ అయితే ఓపెనర్ గా మంచి స్టార్ట్ అయితే ఇస్తున్నాడు. ఇషాన్ కిషాన్ కి వస్తే లాస్ట్ 2 మ్యాచెస్ ఏం స్కోర్ చేయలేదు, కానీ లాస్ట్ మ్యాచ్ నుంచి తన స్కోర్ బోర్డ్ ఓపెన్ చేశాడు. రోహిత్ శర్మ అయితే ఓపెనర్ గా మంచి స్టార్ట్ అయితే చేస్తున్నాడు. ఇషాన్ కిషన్ అయితే ఫస్ట్ మ్యాచ్ ఏం స్కోర్ చేయలేదు, కానీ లాస్ట్ మ్యాచ్ నుంచి తన స్కోర్ బోర్డ్ అయితే ఓపెన్ చేశాడు. నమన్ ధీర్ కొత్త ప్లేయర్ అయినా మంచి స్టార్ట్ ఇచ్చి తనకిచ్చిన ఛాన్స్ ని బాగా యూజ్ చేసుకుంటున్నాడు. సూర్యకుమార్ ప్లేస్ ని రిప్లేస్ అయితే చేయలేకపోతున్నాడు. తిలక్ ఫస్ట్ మ్యాచ్ లో పర్ఫామ్ చేయలేకపోయినా సెకండ్ మ్యాచ్ లో తన ఫస్ట్ 50 రన్స్ ని స్టార్ట్ చేశాడు. హార్దిక్ అయితే తన యాటిట్యూడ్ మాత్రమే కనిపిస్తుంది. అదే యాటిట్యూడ్ మ్యాచ్ లో కొంచెమైనా పెట్టి స్కోర్ చేస్తే బాగున్ను. టిమ్ డేవిడ్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ స్పిన్ కి చాలా ఇబ్బంది పడుతున్నాడు. షామ్స్ ములానీ, మొహమ్మద్ నబీ వీళ్ళల్లో ఎవరు ఆడుతారనేది ఇంకా క్వశ్చన్ మార్కే. పీయూష్ చావ్లా ప్లేస్ అయితే రిప్లేస్ చేయలేరు. వికెట్స్ అయితే బాగా తీస్తున్నాడు, కొన్నిసార్లు మాత్రం రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. క్వైట్జీ సౌత్ ఆఫ్రికాలో మంచి వికెట్ టేకర్. తన పర్ఫార్మెన్స్ ఫస్ట్ మ్యాచ్ లోనే కనిపించింది ముంబైకి. లాస్ట్ మ్యాచెస్ లో పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు. బూమ్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా బౌల్ చేయాలనేది అతనికి బాగా తెలుసు. మఫాకాకి ఇంకో ఛాన్స్ ఇస్తారా లేదా ఆకాష్ మద్వాల్ కి ఛాన్స్ ఇస్తారో చూడాలి. ఇంపాక్ట్ ప్లేయర్స్ కింద బేబీ ఏబీని లేదా షెపర్డ్ ని తీసుకుంటారేమో చూద్దాం. ఆర్ఆర్ టీమ్ కి వస్తే ఓపెనర్స్ గా జైస్వాల్ అండ్ బట్లర్ వస్తున్నారు. జైస్వాల్ లాస్ట్ మ్యాచెస్ లో ఏం స్కోర్ చేయలేదు, ఓపెనర్ గా ఫెయిల్ అవుతున్నాడు. బట్లర్ కూడా తన పొజిషన్ ని యూజ్ చేయట్లేదు. సంజు శాంసన్ కెప్టెన్ గా తన టీమ్ కి మంచి లీడ్ అయితే ఇస్తున్నాడు. రియాన్ పరాగ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆర్ఆర్ టీమ్ తనకంటూ ఒక మార్క్ అయితే సెట్ చేసుకున్నాడు. 50 రన్స్ స్కోర్ చేస్తూ టీమ్ కి హైయెస్ట్ టోటల్ ని సెట్ చేస్తున్నాడు. జురెల్ ధ్రువ్, హెట్మాయర్, అశ్విన్ టీమ్ కి సపోర్ట్ చేయలేకపోతున్నారు. బౌలర్స్ గా బౌల్ట్, చాహల్, సందీప్, బర్గర్ టీమ్ కి వికెట్స్ ఇస్తూ ఎక్కువ రన్స్ ఇవ్వకుండా మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్ కింద ఆవేష్ ఖాన్, మహారాజ్, పోవెల్ వీళ్ళ ముగ్గురులో ఎవరినైనా తీసుకోవచ్చు. ఫైనలీ ఈ మ్యాచ్ లో గెలిచేది ఎవరో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.